నీట్ పేపర్ లీకేజ్ తర్వాత నీట్ పేపర్ లీకేజ్ వల్ల జంతర్ మంత్లో కాక్రోచ్ల ఉద్యమం దేశాన్ని రాజకీయంగా ఒక ఊపు ఊపేసిందనమాట. ఎంత ఊపిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు రెండో వ్యవహారం నడుస్తుంది విద్యార్థులకే, అదే పేపర్ లీకేజ్కి సంబంధించి. అది జార్ఖండ్ స్టేట్లో. ఈ జార్ఖండ్లో ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏంటంటే కాంగ్రెస్ పార్ట్నర్షిప్తో అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా శిబు సోరెన్ అధికారంలో ఉన్నారు. అక్కడ జరుగుతుంది ఈ మూమెంట్. ఇది అపోజిషన్ పార్టీ గవర్నమెంట్. కానీ పేపర్ లీకేజు అక్కడ జంతర్ మంతర్లో కాక్రోచ్ల మీద జరిగినట్టే నీట్ పేపర్ లీకేజ్కి వ్యతిరేకంగా పోరాడుతున్న కాక్రోచ్లకు వ్యతిరేకంగా అక్కడ మనకు తెలుసు పెల్లెట్ గన్సు, వాటర్ కెనాన్లు, లాఠీ చార్జీలు. అదే ఇక్కడ ఇప్పుడు జార్ఖండ్ స్టేట్లో రిపీట్ అవ్వడం. ఈ జార్ఖండ్లో ఈ రిపీట్ అనేది ఇప్పుడు పార్లమెంట్ని స్తంభింపజేసింది. పార్లమెంట్లో హాట్ డిస్కషన్స్, అక్కడ పాండమోనియం సిచ్యువేషన్ అనమాట. ఆందోళన పార్లమెంట్లో ఒక సభా పర్వం నడుస్తుందన్నమాట. ఇప్పుడు ఈ జార్ఖండ్ వ్యవహారం, జార్ఖండ్లో పేపర్ లీకేజ్, జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్కడ ఒక ఎగ్జామ్ పెడితే ప్రిలిమినరీ లీకేజ్ అయ్యింది ప్రిలిమ్స్ ఎగ్జాము అనే ఆధారాలు అక్కడ వచ్చేటప్పటికి ప్రజలు అక్కడ స్టూడెంట్స్ ఉద్యమాలు చేయడం మొదలుపెట్టారు. వెంటనే జేఎస్పీసీ జార్ఖండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి 3 సభ్యులు రిజగ్నేషన్ చేశారు. గవర్నర్ ఆమోదించడం జరిగింది. కానీ అక్కడ సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలని విద్యార్థులు ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోతే, అసెంబ్లీ ఈ స్టేట్ సెక్రటరీకి వెళ్ళకపోతే అక్కడ లాఠీ చార్జ్ జరిగింది. ఇప్పుడు ఇది ఒక దేశవ్యాప్త ఉద్యమం, దేశవ్యాప్తంగా ఒక అటెన్షన్ అనేది వచ్చింది. ఇప్పుడు నేషనల్లో కాక్రోచ్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు వచ్చినాయి. పెద్ద మళ్ళీ సోనం వాంగ్చుక్ వచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా అయినాయి. ఇప్పుడు మరి శిబు సోరెన్ గవర్నమెంట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తుందా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిఫార్మ్ చేయమని కూడా వాళ్ళు అడుగుతున్నారు యూపీఎస్సీ లెవెల్లో. మరి చేస్తుందా, మళ్ళీ ఎగ్జామ్ పెడుతుందా, లీకేజ్ అయిన వాళ్ళని అరెస్ట్ చేస్తే సరిపోదు. మరి ఎంటైర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్న చైర్మన్ నుంచి అందరూ రిజిగ్నేషన్ వాళ్ళు కోరుతున్నారు. ఇదంతా అవుతుందంటే ఇదంతా ఒక ఎత్తు. అలా జరుగుతూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు జార్ఖండ్ స్టేట్లో విద్యార్థులు కోరుకున్నదే జరగబోతుంది. కానీ ఇక్కడ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఈ యొక్క ఉద్యమం వల్ల, అంటే దానికి వ్యతిరేకంగా విద్యార్థుల ఉద్యమం వల్ల ఎంటైర్ ఇప్పుడు 28 రాష్ట్రాల్లో ఉన్న అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వణుకు మొదలైందని చెప్పవచ్చు. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 100 లీకేజీలు నమోదైనట్టు తెలుస్తుంది. ఇక్కడ కింద ఉన్న తమిళనాడు నుంచి ఈవెన్ కేరళ నుంచి ఇటు ఎంటైర్ అక్కడ జమ్మూ అండ్ కాశ్మీరు, పంజాబ్ వరకు ఈ లీకేజీలు, ఇటు గుజరాత్ నుంచి టాప్ స్టేట్ గుజరాత్ నుంచి ఇటు అరుణాచల్ ప్రదేశ్ వరకు లీకేజీలు. అంటే అన్ని స్టేట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 100 లీకేజీలు గత 10 సంవత్సరాలు. అంటే ఒక్కొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర 3-4 లీకేజీలు జరిగిన సందర్భాలు అన్నమాట. ఢిల్లీ కూడా అది ఎక్సెప్షన్ కాదండి, ఇంక్లూడ్ బీహార్ అనమాట. అది బీజేపీ పాలితలే అయినా, తర్వాత కాంగ్రెస్ అయినా, ఎన్డీఏ అయినా, ఏ గ్రూప్ అయినా, ఎక్కడ అపోజిషన్ పార్టీలు ఉన్నా కూడా లీకేజ్ జరుగుతుంది. ఎందుకంటే ఈ వ్యవహారం గవర్నమెంట్లకి సంబంధం ఉండదు, ప్రభుత్వాలకి సంబంధం ఉండదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటేనే అది కాన్స్టిట్యూషనల్ బాడీలన్నీ అక్కడ లోపల అవినీతి, లోపల అసమర్థత అనమాట. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇలా ఉంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూడండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1947 నుంచి ఎగ్జామ్ నిర్వహిస్తుంటే ఇంతవరకే ఒక్క లీకేజ్ జరగలేదు. అది ఇండియాలోనే ఉంది కదండి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ న్యూఢిల్లీలో. మరి దానికి అంత స్టాండర్డ్స్ ఉన్నప్పుడు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇంత స్టాండర్డ్స్ ఎందుకు లేవు? ఇప్పుడు తెలంగాణలో చూడండి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2 సార్లు క్యాన్సిల్ అవుతే 3వసారి పెట్టి గ్రూప్ 1 నిర్వహించింది. 567 పోస్టులు. దాన్ని కూడా హైకోర్టులో సింగిల్ జడ్జి బెంచ్, డివిజనల్ బెంచ్, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర చక్కగా అది అంతా చక్కగా జరిగిందని బయట తెచ్చింది. కానీ ఇక్కడ విద్యార్థులు ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్ల దగ్గరికి వెళ్ళి ఒక సర్వే పెట్టి రీసెంట్గా గ్రూప్ 1 నిర్వహించిన టీజీపీఎస్సీ 567 పోస్టుల్లో మీరు ఏమనుకుంటున్నారని అడిగితే 99.9% తెలంగాణ విద్యార్థులు అపోజిగా వేస్తారు. అంటే కాన్ఫిడెన్స్ లేదు, నమ్మకం లేదు, అదనమాట ఇది. ఎందుకంటే 2 సార్లు లీకేజు, 3వసారి తర్వాత వాల్యుయేషన్ ఎన్నో లోపాలు ఎత్తి చూపడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వెళ్తే ఈ గ్రూప్ 1 సిట్ నివేదిక ఇవ్వడం జరిగింది ఇదే రోజు. ఇది గ్రూప్ 1 ఎగ్జామ్ వాల్యుయేషను హాయిలాండ్లో దుద్దిచ్చేశారంట. వాళ్ళు జైల్లో ఉన్నారు. ఎంతటి దారుణమో చూడండి. గ్రూప్ 1
స్టేటు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఇప్పుడు జార్ఖండ్లో జరిగేది అదే, ఢిల్లీలో అదే జరిగింది, గుజరాత్లో జరిగింది, జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, తమిళనాడు, ఏ రాష్ట్రము కూడా ఎక్సెప్షన్ కాదు. ఎందుకంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టాండర్డ్స్లో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అబ్జల్యూట్గా లేవు. అందుకే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంత అద్భుతంగా, ఇప్పుడు నేనే ఉన్నానండి, నేనే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెయిన్స్ రాసి 3 ఇంటర్వ్యూలకి వెళ్ళినోడు నేను, ఎంజీరో నేనే వెళ్ళినా. నేను యూపీఎస్సీని ఎప్పుడు నేను తిట్టను, ఎందుకంటే ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూపీఎస్సీ. వేరేస్ ఇక్కడ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎన్ని తప్పులు ఉన్నాయో కూడా తెలుసు, రాజ్యాంగబద్ధ సంస్థ అంటారు, ఇష్టం వచ్చినట్టు చేయడం. అక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టాండర్డ్లు లేవు. అందుకనే ఇప్పుడు జార్ఖండ్ వివాదం తర్వాత స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వణుకు మొదలైంది. ఎందుకంటే ఏది ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర ఈ కాక్రోచుల ఉద్యమం జంజీ అవేకనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు నిద్రావస్థలోంచి జంజీ బయట ఉన్నారు, యాక్టివేట్ అయిపోయారు. ప్రైమ్ మినిస్టరే వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన పరిస్థితి, చీఫ్ మినిస్టర్లు కన్విన్స్ చేయని పరిస్థితి. 2029 ఇక్కడ నుంచి ఏ అసెంబ్లీ ఎలక్షన్ జరిగినా, ఏ లోక్సభ ఎన్నికలు 2029 అయినా వాళ్ళే న్యాయ నిర్ణేతలు, వాళ్ళే ఫేట్ని డిసైడ్ చేయబోతున్నారు. ఇప్పుడు వీళ్ళ అవేకన అయిన తర్వాత స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో దడ పట్టుకుంది. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, యూపీఎస్సీ మోడ్లో ఎగ్జామ్ పెట్టండి. ఓకే, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వేస్తుంటే పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంది, పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి, పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్కి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, క్వాలిఫికేషన్ లేలోని ఉన్నారు, పేపర్ స్టాండర్డ్ బాగోదు, ఎవాల్యుయేషన్ ప్రాసెస్ సరిగ్గా చేయరు, దారుణమైన పరిస్థితులు, జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఎవరు, ఎప్పుడు అమావాస్యకో పున్నమ్మకో, లేకపోతే ఇది పొలిటికల్ జోక్యం ఎక్కువ, చాలా అస్సలు స్టాండర్డ్స్ లేని పీపుల్ అక్కడ ఉన్నారు. కాబట్టి యూపీఎస్సీ స్టాండర్డ్స్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎగ్జామ్ పెట్టలేకపోతున్నాయి, ఫెయిల్ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సంస్కరణలు తీసుకురావాలి యూపీఎస్సీ స్టాండర్డ్స్లో. లేదా ఎక్కడైనా ఒక స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎగ్జామ్ లీక్ అవుతే వెంటనే ఆ ఎగ్జామ్ మొత్తం ప్రాసెస్ అంతటిని కూడా ఆరోపణలు వచ్చినా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇచ్చేయాలి. అప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చక్కగా ఎగ్జామ్ పెట్టుకోగలిగిద్ది. ఇది భారత ప్రజాస్వామ్యంలో విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. నిరుద్యోగులు అని కాక్రోచ్లు అనడం కంటే ఆ నిరుద్యోగులకి సరిగ్గా ఎగ్జామ్ పెట్టలేకపోతున్నాం, ఉన్న 4 పోస్టులు కూడా. పబ్లిక్లోకి, ఈ ఎగ్జిక్యూటివ్లోకి ఈ యొక్క కరప్టెడ్ పర్సన్స్ ఎంటర్ అయిపోతున్నారు ఈ లీకేజీల వల్ల, ఈ మిస్అప్రోప్రియేషను వల్ల, ఈ ఎగ్జామ్ పెట్టలేకపోవడం వల్ల. అదే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూడండి ఎంత హైలీ స్టాండర్డ్, వరల్డ్ క్లాస్, వరల్డ్లోనే టాప్ 3rd టఫెస్ట్ ఎగ్జామ్ని ఎంత చక్కగా నిర్వహిస్తుందండి, ఎంత అద్భుతం. సామాజిక న్యాయాలు అన్నీ ఉంటున్నాయి, ఇక్కడ ఉండడంలా. అందువల్ల దిస్ ఈజ్ ద హై టైమ్ టు రిఫార్మ్ ది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఆన్ పార్ విత్ ది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టాండర్డ్స్. లేదా ఈ జార్ఖండ్లో లాంటి వచ్చిన ఉద్యమాలు ప్రతి రాష్ట్రంలో కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేనప్పుడు చూడండి, జార్ఖండ్లో గవర్నమెంట్ ఏమీ చేయలేదు, వాళ్ళ డిమాండ్స్ని తీర్చాల్సిందే. కాక్రోచ్ని ఏమీ చేయలేకపోయారు, వాళ్ళు నిద్ర లేయిస్తే యూత్ అలాగే ఉంటుంది, ఆల్ఫా జంజీ ఇద్దరు లేచారు. కాబట్టి గవర్నమెంటే, కేంద్ర విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయవలసి వచ్చింది. కాబట్టి స్టేట్ ప్రభుత్వాలనే వాళ్ళు అడిగి దిగిపోమనే సందర్భాలు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ద హై టైమ్ టు రిఫార్మ్ ది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. ఇట్ ఈస్ అ వేకింగ్ అప్ కాల్ అని చెప్పొచ్చు జార్ఖండ్ వ్యవహారం తర్వాత కాక్రోచ్ల జంతర్ మంతర్ వ్యవహారంతో.